ఫిబ్రవరి 14 అనగానే కుర్రాళ్లలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. కాస్త లేడీ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళందరూ ఆ రోజును చాలా ఎంజాయ్ చేస్తారు. సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోకు ఆ రోజు ఇంకా స్పెషల్ అయ్యుండొచ్చని అనుకుంటాం. కానీ ఆ రోజును తలుచుకుంటే తన కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయంటున్నాడు తేజు. ఫిబ్రవరి 14న తన క్లోజ్ ఫ్రెండ్ ఒకడు చనిపోయారని, అందుకే ఆ రోజును తాను చాలా విచారంగా ఉంటానని తేజు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను ఏ రోజు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ రోజు నాకు బాధాకరమైన రోజే. 15 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 14న నా ఫ్రెండ్ చనిపోయాడు. ఆ రోజున చాలా విచారంగా ఉంటాను. ఆ రోజు మా స్నేహితులందరం కలుస్తాం, ఓ కాఫీ తాగి కాసేపు మౌనం పాటించి ఇంటికి వెళ్ళిపోతాం అని సాయి ధరమ్ తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో తనకు హర్రర్ సినిమాలంటే చచ్చేంత భయం అని ఆసక్తికరమైన విషయం చెప్పాడు సాయి ధరమ్. బేసిక్గా తాను హర్రర్ సినిమాలు చూడనని, అలాంటి సినిమాల్లో నటించే ఉద్దేశం కూడా తనకు లేదని సాయి ధరమ్ తెలిపాడు. నాకు హర్రర్ సినిమాలంటే భయం. కంజూరింగ్, ద ఎగ్జార్సిస్ట్ ఇలాంటి సినిమాలు నా వల్ల కాదు. దరిద్రం కాకపోతే డబ్బులిచ్చి మరీ భయపడ్డం ఏంటి? జేమ్స్ కెమెరూన్ డైరెక్ట్ చేస్తానన్నా నేను హర్రర్ సినిమాలు చేయను అని సాయి ధరమ్ తేల్చి చెప్పాడు.